హైదరాబాద్కు కృష్ణా నీటి తరలింపు విషయంలో సీఎం రేవంత్ ఆలోచన మంచిదేనన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. పైపులతో కాకుండా కృష్ణా నీటిని హైదరాబాద్ మూసి నదిలో పారేస్తే తామే సీఎం ఫోటో పెట్టుకుంటామన్నారు. ట్యాంక్ బండ్ ను క్లీన్ చేస్తామని కేసీఆర్ మాట తెప్పారని విమర్శించారు. సీఎం రేవంత్ అయినా ట్యాంక్ బండ్ ను క్లీన్ చేయించాలన్నారు కిషన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ ద్వారా మూసి పారివాక ప్రాంతాల్లో నివాసముంటున్నటువంటి పేద ప్రజలపైన రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే యుద్ధం ప్రకటించిందో, పేద ప్రజల ఇళ్లపైన బుల్డోజర్ ఎక్కిస్తామో, అడ్డం వచ్చిన వాళ్ళని తొక్కిస్తాము అనేదైతే ప్రభుత్వము ప్రకటించిందో, ఈ నేపథ్యంలో ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అనేక రకాల భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు కాబట్టి, ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో, ఎప్పుడు మా ఇల్లు కూలుస్తారో అనేటువంటి భయంతో ఇక్కడ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఇక్కడ అనేక కుటుంబాలు, ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు అడిగినా కూడా వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క దీన గాథలు వర్ణాతీతం. ఈరోజు మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మేము ఎక్కడ పోతాము? మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు, మా డాక్టర్లు ఇక్కడ ఉన్నారు, మా పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా డాక్టర్లు ఇక్కడే చూస్తున్నారు. ఎక్కడికి పోవాలి? మేము 30-40 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు, ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలు పెద్దగయ్యారు, పిల్లల పెళ్లిళ్ళు చేశాము. ఈ పరిస్థితుల్లో మేము 20 మంది ఇంట్లో ఉంటాము, ఎక్కడికి పోవాలి అని ప్రశ్న, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ద్వారా ఈరోజు ఇదే బస్తీలో ఈ యొక్క సమస్య ఇల్లు కూలగొడతామని ముఖ్యమంత్రి గారు చేపట్టినప్పటి నుంచి కూడా ఒక 9 నుంచి 10 మంది గుండెపోటుతో మరణించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆ రకంగా అన్ని బస్తీలలో కూడా అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వము ఇది ప్రజారాజ్యం అన్నారు, ప్రజల పరిపాలన అన్నారు, మార్పు అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. నేను నేరుగా రాహుల్ గాంధీ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, ప్రజాపాలన అంటే ఇదా? ప్రజాపాలన అంటే ఇందిరమ్మ పాలన అంటే ఇండ్లు కూలగొట్టే పాలన? ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు కూలగొడతారా? లేక మీరు 11 నెలలు పూర్తిగా వస్తుంది కదా, మరొక వారం 10 రోజుల్లో 1 సంవత్సరం పూర్తి చేసుకుంటారు. మరి ఒక్క బడుగు బలైన వర్గాల గృహ సముదాయానికి ఎక్కడైనా మీరు శంకుస్థాపన చేశారా? ఇళ్ళు కట్టడానికి పూనుకోలేదు. పేదల ఇళ్ళ కోసం ఇంతవరకు ఒక కాలనీకి శంకుస్థాపన చేయలేదు. కానీ ఈరోజు పేదల ఇల్లు కూలగొట్టేటువంటి పని మాత్రము చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. గతంలో మనం చూసాము, అనేక మంది మంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ, అంతెందుకు రాజులు కూడా ఎవరైనా పేదలకు మేలు చేసి నిర్మాణాలు పూర్తి చేసి వాళ్లకు కూడు గూడు కల్పించి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇల్లు కూలగొట్టి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఇంకొక మాట అంటున్నారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు మూసికి వ్యతిరేకమా? మూసి ప్రక్షాళన చేయొద్దా? మూసి పునర్జీవం చేయొద్దా? నేను ప్రాక్టికల్గా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను, మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే వేలాది మంది పేదల ఇల్లు నేలమట్టం చేయాలి, వేలాది మంది పేదల నిరాశ్రలు చేయాలి, పేదల గూడు కూల్చేయాలి, పేదలకు నిల్వ నీడ లేకుండా చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు అనుకున్నటువంటి ప్రాజెక్ట్.